ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిధులు లేవండి. నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మన ముందున్న పనులు, ప్రయాణములు, శుభప్రదమైన కార్యములు, మన తలంపులు, ఆలోచనలు దేవుని వలన దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి, అది ఆశీర్వాదకరం. కనీసం మీరున్న గృహాల్లోనైనా మోకరించి ప్రార్థించి దినచర్యను ప్రారంభించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. సూర్యోదయం కంటే సూర్యోదయం గురించి ఈ పాఠశాలను దినచర్యను ప్రారంభిస్తుండగా నిర్మాణం తీవ్రంగా ప్రతి విధమైన ఉపద్రవం నుండి, ప్రాణాపాయం నుండి, ఆత్మ నుండి, ప్రణాళిక నుండి, పిల్లలను కాపాడాలి. చలి మంచిన ప్రయాణానికి ప్రమాదాలను ప్రతి వ్యక్తి కూడా ఉపయోగించి నిర్మాణానికి మాత్రంగా సురక్షితంగా ఉదయకాల ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా అది ప్రతి ఉదయం నుండి మామూలుగా ఆశీర్వాదాలు వస్తారు. నూతన దర్శకాలు, నూతనమైన స్వాగతం, నూతనమైన కార్యాలయంలో అది ఎంతవరకు కోరుకుంటున్నాను. మీరు ఆసక్తిగా ఉదయాన్ని లేచి మోకరించి ప్రార్థించి విశ్వాసపూర్వక దైవికంగా చేసి ప్రారంభించాను. దేవాలయాన్ని కావాలి ఈ దేవుని బిడ్డ చేసే ప్రార్థనలను సమకూర్చి ప్రభు యేసుని ప్రార్థిస్తున్నాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 474వ కీర్తన 20 ఫామ్లో 166వ కీర్తన 465వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 20 ఫామ్లో 165వ కీర్తన. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. ఇమ్ముగా ప్రభుని మహిమ ఇదిగో ఉదయించే నీపై. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. జనములు నీదు వెలుగునకు జనుదిల్చేదారు గనుమా. తనరాని ఉదయ కార్తికి తరలి రాజులు మతురు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. సముద్ర వ్యాపారంలో సరిత్రిప్పబడు నీ వైపు. అమరుగా జనులైశ్వర్య నివచ్చు నీ యొద్దకు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. గుంజి దేవదారు సరళ వృక్షాలు ఆలయమునకు ఎంచితే బడునా పాద క్షేత్రము గొప్పగా చేతు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. నిత్యము కాంతి తోడ నిన్ను వేలుంగా చేతు. నిత్య సంతోషమునకు నిన్ను కారణముగా చేతు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. ఎంచంగా ఒంటరి
వెసకు వేయి మంది అయి ఎంచంగదగని వాడే ఎంతో బలమగు జనమగును లెమ్ము తేజరిల్లు నీకు వెలుగు వచ్చియున్నది లెమ్ము తేజరిల్లు నీకు వెలుగు వచ్చియున్నది. ఈ రివైల్ ఫామ్లో 186వ కీర్తన. ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితిని దివ్య చరణం. ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితిని దివ్య చరణం. అపవాది క్రియలందు బందినైతి కృప చూపి నన్ను విముక్తుని చేయుము. విపరీత గతి పొందియుంటి నీవు ముక్తి ప్రసాదించు దేవా. ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితిని దివ్య చరణం. మరణ ఛాయలు నాపై క్రమ్ముకొనెను కరుణించి నీ దివ్య కాంతి నిన్ను చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించు దేవా. ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితిని దివ్య చరణం. నీ న్యాయ విధులన్నీ భంగపరచి గాయపరిచితి నిన్ను అపరాధినై పరితాపమును పొందుచుంటి. నాడు పాపంబు క్షమించు దేవా. ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితిని దివ్య చరణం. పాప భారము తోడ అరుదించితి సేదదీచుము శాంతి జలములతో. నీ ప్రేమ రుధిరాస్రవంతి శాపభారంబు తొలగించు దేవా. ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితిని దివ్య చరణం. ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితిని దివ్య చరణం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 20 ఫామ్లో 169వ కీర్తన. నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా
ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతుని మాట. నడిపించు నావా లోతైన జలములలో, లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి, లోపంగులు సవరించి, లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు, లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నావా ప్రభు యేసుని శిష్యుడనై, ప్రభు ప్రేమలో పాదుకొని, ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో ప్రాణంబులు ప్రభు కొరకు పానార్పణము చేతు. నడిపించు నావా నడి సముద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం ప్రారంభం. మా పితరులు ఈ పర్వతం వద్ద ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేము మీదను మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. మా శ్రీ దుర్గమ, మా విమోచకుడ, పరిశుద్ధుడ, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభు యేసు పేర ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి డిసెంబర్ 30వ తారీఖు వచ్చాం. రేపటి దినంతో ఈ సంవత్సరం ముగుస్తుంది. దేవుని చిత్తమైతే 26వ సంవత్సరంలో ప్రవేశిస్తాం. ఇన్నాళ్ళు ఈ భూమి మీద మనల్ని కాపాడి పోషించి సంరక్షించి మనకు క్షేమం ఇచ్చిన దేవాతి దేవునికి మనందరి పక్షాన వందనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 20 నుండి 24 వచనాల్లో ఆరాధన విధానాన్ని గురించి సమరయ స్త్రీ సందేహంగా అడిగితే ఆ సందేహానికి పరిష్కారం చెప్పాడు యేసు ప్రభు. ఆ సందేహానికి నివృత్తిని తీర్చేశాడు. ఆవిడేమంటుందంటే, మేము ఆరాధించే స్థలం కరెక్ట్ కాదు, ఈ కొండ మీద ఆరాధిస్తున్నాం. మా పితరుడు యెరోబాము 2 దూడలు పెట్టాడు, వాటిని ఆరాధిస్తున్నాం. కానీ ఆరాధించాల్సింది యెరూషలేము, కానీ రాలేకపోతున్నాం. ఈ 2 మాటలు ఈ రోజుల్లో మనం గమనించాలి. ఎవరికి నచ్చిన ఆరాధన పద్ధతులు వాళ్ళు పాటిస్తున్నారు, ఎవరి విధానాలు వాళ్ళకి వెళ్తున్నారు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలని తెలుసు, కానీ రాలేకపోతున్నారు. దైవగ్రంథం చదువుకోవాలని తెలుసు, చేయలేకపోతున్నారు. ఆవిడ యెరూషలేము వెళ్ళాలని తెలుసు, కానీ యెరూషలేము వెళ్ళట్లేదు. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, అక్కడ కాదు ఆరాధించాల్సింది, ఇక్కడ కాదు, తండ్రిని ఆత్మతో
సత్యముతో ఆరాధించాలి, యథార్థముగా ఆరాధించేవారు. ఆ పదం గుర్తుపెట్టుకోండి, యథార్థంగా ఆరాధించడం. దేవుని సన్నిధిలో బ్రతకటానికి యథార్థత చాలా అవసరం అండి. ఎందుకంటే 15వ కీర్తన చెబుతాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవరు, నీ పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన వాడెవరంటే యథార్థ ప్రవర్తన. దేవుని బిడ్డలుగా జీవించాలంటే యథార్థత అలవాటు చేసుకోవాల్సిందే. కపటముతో, సగం భక్తితో, నిర్లక్ష్య విధానం మంచిది కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆరాధన పద్ధతుల్లో మ్రొక్కటం అనే అంశాన్ని గురించి మనం నిన్నటి నుంచి మొదలుపెట్టాం. మరి అబ్రహాము తన కుమారుడితో 22వ అధ్యాయం ఆదికాండములో మోరియా పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు పనివారితో చెప్పాడు, ఏమని? మేము వెళ్ళి మ్రొక్కి తిరిగి వస్తామని. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం! అయితే అబ్రహామే కాదు, అబ్రహాము ఇంట్లో పనివాడు కూడా మ్రొక్కి ప్రార్థించేవాడే. కొన్నిళ్లలో భార్య, భర్త, పిల్లలు, పనివారు కూడా ప్రార్థనా పరులు అవుతారు. ఆ ఇంట్లో ఏది కదిలించినా ఆరాధన, ప్రార్థన, దేవుని ఎడల విధేయత అలాగే ఉంటుంది. మీరు ఆదికాండం 24వ అధ్యాయానికి వస్తే అబ్రహాము ముందు పెద్ద బాధ్యత ఉంటుంది. లేక పుట్టిన కొడుకు పెళ్లి చేయాలి. అప్పటికి శారమ్మ చనిపోయింది. ఇప్పుడు అబ్రహాము బయటికి వెళ్ళి కార్యాలు చక్కదిద్దే ఓపిక లేదు, ముసలివాడైపోయాడు. ఈ దశలో ఆయన దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తాడు. ఆ ఇంట్లో ఎలియాజరు అని ఒక పనివాడు ఉంటాడు. లాజరు, ఎలియాజరు ఒకటే అర్థం. పాత నిబంధనలో ఎలియాజరు, నూతన నిబంధనలో లాజరు. అప్పుడు అబ్రహాము ఆ పనివాడిని పిలిచి ఆదికాండ 24వ అధ్యాయంలో తొడ కింద చేయబెట్టి ప్రమాణం చేపిస్తాడు. పాత నిబంధనలో అలా తొడ కింద చేయబెట్టి ప్రమాణం చేయించడం గంభీరమైన ప్రమాణం. అది పాత నిబంధన. అంటే ఆ ప్రమాణం చిద్ర తప్పుకోవడానికి కుదరదు. చేసినవాడు, చేయించిన వాడిద్దరు కూడా తప్పిపోకూడదు. మీరు ఆదికాండం 47వ అధ్యాయం 29వ వచనంలో ఇలాంటి ప్రమాణం మళ్ళీ యాకోబు తన కుమారుడైన యోసేపు ద్వారా చేపిస్తాడు. 47వ అధ్యాయం 29వ వచనంలో ఏమిటి ఆ ప్రమాణం అంటే, యాకోబు ఐగుప్తులో చనిపోబోతున్నాడు. దేవుడు బయలుపరిచాడు, నువ్వు చచ్చిపోతావని. అప్పుడు ఆయన కుమారుని పిలిచి అంటాడు, నన్ను ఇక్కడ సమాధి చేయొద్దు, ఐగుప్తులో సమాధి చేయొద్దు. మా పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, అక్కడ నన్ను సమాధి చేయమని యాకోబు అడుగుతాడు. కానీ అదేం పక్క గ్రామమా, ఒకే దేశమా? కాదు, కానాను దేశం, ఐగుప్తు దేశం. యోసేపు ప్రధాన స్థాయిలో ఉన్నాడు కాబట్టి రథాలు, గుర్రాలు, అవునా, అవన్నీ తీసుకొని తండ్రి మాట ప్రకారం మరి వెళ్ళి సమాధి చేసి వస్తాడు. చాలా ఖర్చుతో, కష్టంతో కూడింది. కొంతమంది తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తారండి, వృద్ధాప్యులు అసలు విడిచిపెట్టరు. కొంతమంది తల్లిదండ్రులు ప్రేమిస్తారు, జీవిత భాగస్వామి రాగానే తగ్గిపోయింది. కొన్నిళ్లలో మరి కోడలు వచ్చినప్పుడు, అల్లుడు వచ్చినప్పుడు మన మీద మన బిడ్డల ప్రేమ క్రమేపీ తగ్గిపోయింది. కానీ యోసేపు, ఆయనకున్న 12 మంది పిల్లల్లో ఉత్తముడు ఎవరంటే యోసేపు ఒక్కడైతేనేమి. ఆ యోసేపు ఏమని ప్రమాణం చేపించారో చూడండి. 47వ అధ్యాయం 29వ వచనంలో, ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు, పేజీ నంబర్ 41, అతను తన కుమారుడు యోసేపుని పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల ధైర్యం నమ్మకమును కనపరచుము, ఎట్లా అనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టద్దు. 40 దినాలు ఇచ్చాడంట తండ్రి చచ్చిపోతే. చాలా రోజులు తండ్రికి దూరంగా ఉన్నాడు, అనలు అమ్మేత్తి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ప్రమాణం గంభీరమైంది. ఇప్పుడు అబ్రహాం కూడా తన పనివాడిని పిలిచి 24వ అధ్యాయంలో తొడ కింద చెయ్యి పెట్టించి ప్రమాణం చేపిస్తాడు. ఏమిటంటే, నా కొడుకు ఇక్కడ పెళ్లి చేయకూడదు, ఇక్కడ చేయకూడదు. నేను వచ్చిన ఏ గ్రామం ఉందో, ఏ దేశం ఉందో అక్కడే పెళ్లి చేయాలి. చాలాసార్లు వివాహ బంధాలు మనం ఆలోచించేది వేరు, దేవుడు ఆలోచించేది వేరు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే, ఆర్థిక వనరులు ఉండాలి, మన అమ్మాయి వెళ్ళే చోట అన్ని పరిస్థితులు బాగా సంపన్నుల ఇంట్లో అమ్మాయికి ఇంటి ముందు కారు ఉందా, ఫోన్ ఉందా, ఫ్యాన్ ఉందా, అన్నీ ఉన్నాయి అనుకుంటాం. కానీ మరి ఆ ఇంట్లో వ్యక్తులు రాక్షసులా అని ఆలోచించం. అంటే రాక్షసులు ఉంటారా పాస్టర్ గారు అంటే కనబడుతున్నారుగా. మన ఈ మధ్య క్రిస్మస్కి ముందు ఎవరో ఒక వీడియో పంపించాడు. ఆ వీడియోలో అమ్మాయిని అత్త, మామ, భర్త కలిసి చంపబోతున్నారు.
అమ్మాయి భయపడి ఫోన్ చేసింది వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్న కొంచెం షుగర్ పేషెంట్. ఆయన ఏం చేశాడు, ఆ కొడుకు తీసుకొని వచ్చాడు, అమ్మాయి తమ్ముడిని తీసుకొని లోపలికి రాగానే తలుపేసేసారు. తలుపేసి ఆయన కొట్టడం మొదలుపెట్టారు. కొట్టడం కాదు, ఆయన చనిపోయాడు. అసలు విషయం అది. ఆ టెన్షన్ తట్టుకోలేక ఈ అమ్మాయి ముఖమంతా వాసిపోయి తట్టుకొట్టారు. పోనీ డబ్బు తక్కువే అని ఇచ్చారు. కోటి రూపాయల కట్నం ఇచ్చారు, 50 లక్షల బంగారం ఇచ్చారు. మరి రాక్షసుడిగా ఏమంటారు అని. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కోటి రూపాయల కట్నం ఏంది, 50 లక్షల. మరి తండ్రి కూతురు కొడుతున్నారు, చంపేస్తున్నారని పరిగెత్తుకుంటూ వస్తే తండ్రి చచ్చిపోయాడు. టెన్షన్ చూడలేక తండ్రిని కొట్టారు. చాలా ఎక్కువ జరుగుతున్నాయి మానవ సమాజంలో. మన ఏరియాలో లేవనబాకండి. కాబట్టి అబ్రహాము పెళ్లి సంబంధాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. అసలు విషయం అది. మరి వెళ్ళలేడు కదా, కానీ ప్రార్థనాపరుడు. నేను కూడా మళ్ళీ చెబుతున్నా, ప్రార్థన ద్వారా నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఈ ఇంట్లో మా అమ్మాయి ఏం సుఖపడిద్ది, ఈ ఇంట్లో మా అబ్బాయి ఏం సుఖపడతాడు, వీళ్ళకి ఏమి లేవు అనుకుంటారు. కొన్ని చోట్ల ఏమి లేకపోయినా ప్రార్థన, ప్రేమ ఉంటుంది. దైవ భయం ముఖ్యమండి. దైవ భయం ముఖ్యం. ఎందుకు అబ్రహాము అలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు పెళ్లిలో అంటే, దేవుడు బైబిల్లో కొన్ని లేఖనాలు రాయించాడు పెళ్లి గురించి. 7వ అధ్యాయం 5వ వచనానికి రండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డ మాటలు నేను చదువుతాను. ఏమి రాశాడు? వారి బలిపీఠములు పడదోసి, వారి విగ్రహం పడగొట్టి, వారి దేవస్థానం తీసివేసి వాటిని మీరు తీసివేయాలి. వారికి చెప్పినట్టుగా, వారు నడిచినట్టుగా మీరు నడవకూడదు. వివాహ బంధాలు గురించి దేవుడు రాయించినది ఏమిటంటే 17వ అధ్యాయం, అంటే ఇది ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో ఏం చెప్పాడో చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీవు అనేక స్త్రీలను వివాహం ఆడకూడదు. 17వ వచనం, వారి దైవ భయం లేని వాళ్ళని అసలు చేసుకోవద్దంటాడు. చాలాసార్లు అనుకుంటాం, బతకడానికి డబ్బులు కావాలి, సంపదలు కావాలి, అవునా, అమెరికాలో ఉండాలి, ఆస్ట్రేలియా ఉండాలి అమ్మాయి అబ్బాయి అని అనుకుంటాం. అంటే ఈ లోకంలో వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంది, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారని గొప్ప అనుకుంటాం. కానీ అసలు వాళ్ళు మనశ్శాంతిగా ఉంటున్నారా, ప్రేమగా ఉంటున్నారా? ఇది చాలా ముఖ్యం. చాలాసార్లు కుటుంబాల్లో సమాధానం, నెమ్మది లేని వాళ్ళు చాలామంది కనపడతారు. మీరు ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎజ్రా గ్రంథం గమనిస్తే, ఎజ్రా గ్రంథంలో కూడా వీళ్ళు బబులోను చెరకు ఎందుకు వెళ్ళారు అంటే, ఎజ్రా ఏం తెలిసాడంటే, అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాం, వీళ్ళు ఏం చేశారు, యెహోవా దేవుని ఆరాధించడం మానేసి అన్ని దేవతలను ఆరాధిస్తున్నారు. అందుకే మనం ఇక్కడికి వెళ్ళాం. మీరు ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చూడండి. అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా ఎద్దుకు వచ్చి ఏం చెప్పారు చూడండి. 2వ వచనం, వారి కుమార్తెలు పెండ్లి చేసుకొనచ్చు, వారి కుమారులు చేసుకొనచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసిపోయిన వారై, ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలు ఉన్నారు, ముఖ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, యాజకులు కూడా ఉన్నారు. వాళ్ళకి పిల్లల్ని ఇచ్చారు, వాళ్ళ పిల్లల్ని చేసుకున్నారు. అక్కడ ఒక పదం అండర్లైన్ చేసుకోండి, పరిశుద్ధ జనంగా ఉండాలి. అది అసలు వాళ్ళ దేవుడు కోరుకుంది. కానీ ఆ పరిశుద్ధ జనంగా వారు లేదు. ఈ ఉదయకాలం నీవు నేను నిజమైన క్రైస్తవులుగా ఉంటున్నామా? ఇది పెద్ద ప్రశ్నే. నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటున్నామా? ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. కాబట్టి అబ్రహాం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అబ్రహాం వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయటం చాలా ఈజీ అక్కడ. కానీ ఒక ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని నమ్మకస్తుడైన ఎలియాజరుని పిలిచి, నువ్వు ప్రమాణం చేసి పెళ్లి కూతురు కోసం మరి బంగారం, వెండి, బట్టలు అవన్నీ తీసుకొని వెళ్ళమంటాడు. అప్పుడు ఆయన, అబ్రహాం ఎంత ప్రార్థనాపరుడో పనివాడు కూడా ప్రార్థనాపరుడు. అతను ఏం చేశాడంటే 24వ అధ్యాయంలో బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? ప్రభునందు ప్రియమైన వారులారా, అతను కూడా ప్రార్థన చేశాడు. 26వ వచనానికి రండి. 24వ అధ్యాయం 26వ వచనానికి వస్తే, 26వ వచనంలో, ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహాము నా యజమానుడి దేవుడైన యెహోవా స్తుతించబడును గాక, ఆయన యజమానుని తన కృపను సత్యమును చూపుటకు మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించను. ప్రార్థనా జీవితం మనం వెళ్ళాల్సిన గమ్యానికి నడిపించింది. ప్రార్థనా జీవితం మన కార్యాలను సఫలం
చేస్తాడు. ప్రతికూలతను కూడా అనుకూలంగా మార్చి. ఎలియాజరు మొక్కటం అంటే ఆరాధనలో ఒక భాగం. మొక్కటం అంటే మోకరించటం, సాష్టాంగ పడటమే కాదు, కానీ కీర్తనలు పాడి ఆరాధన చేసి దీని అంతట్లో ఒక ముఖ్య భాగం ఏంటి? మొక్కటం. అబ్రహాం ఏం చెప్పాడు తన పని వారితో? మేము వెళ్ళి మొక్కొస్తామన్నాడు. మొక్కటం అంటే అక్కడ బలి అర్పించటం. ఇక్కడ ఎలియాజరు మొక్కటం అంటే మొక్కి ఆరాధించటం. అబ్రహాం దగ్గర నుండి బయలుదేరి మరి ఎలియాజరు ఆయన వచ్చిన దేశానికి వెళ్ళి అక్కడ మొక్కి ఆరాధిస్తున్నాడు. అబ్రహాము దేవుడు స్తుతించబడునుగాక. కొన్నిసార్లు మన ప్రయాణాలు ప్రమాదాలు అవుతాయి, మన కార్యాలు విఫలమవుతాయి. అక్కడ ఏమంటున్నాడు? దేవుడు సరైన మార్గంలోనే నన్ను నడిపించాడు. ఇందాకే పాడుకున్నాం చాలా చక్కని కీర్తన, నడిపించు నానవ మాసిలమ్మణి గారు మహానుభావులు రాసిన కీర్తన. ఆ కీర్తనలో ఓ చరణం ఏమిటంటే, నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిపోయాను. అపజయాలు ఎక్కువ ఉంటే మనసు నలిగిపోయింది. జీవితంలో ఓటములు, ఆటంకాలు, వ్యతిరేకతలు, ఎదురీతలు ఇవన్నీ కలిసి మనసును ఏం చేస్తాయి? నలిపడేస్తాయి. కాబట్టి నేను నలిగిపోయాను, నశించిపోతున్నాను, నన్ను నిలబెట్టమని ప్రార్థన చేశాడు. దానిలో వాస్తవాలు ఒప్పుకునేలా చేశాడు. అదేమిటంటే ఆత్మార్పణ లేదు, కానీ నీ ఆశించాను నీ శరీరం. అంటే నన్ను నేను దేవునికి అర్పించుకోకుండా, సమర్పించుకోకుండా దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నాను. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమిస్తూ. కొన్నిసార్లు ప్రార్థన జీవితంలో అహం బాదు. నేనెక్కడ, వాళ్ళెక్కడ, ఆమె ఎక్కడ, నేనెక్కడ, ఆ అమ్మాయి ఎక్కడ, నేనెక్కడ, సంఘంలో నేను ముఖ్యమైనవాడిని, నాతో ఎవరు పోటీ, ఎవరు సాటి, ఇలాంటి అహం. ఈ అహం ఏం చేసిందంటే భయపడకుండా, లోబడకుండా, మోకరించకుండా, తప్పులు ఒప్పుకోకుండా, పాప క్షమాపణ పొందకుండా దేవునికి మహిమకరంగా లేకుండా చేసింది. అందువలన అహంభావులు, అహంకారులు దేవునికి లోబడరు. వారికి దేవుని వల్ల ఏ ప్రయోజనం లేదు. చాలాసార్లు నేను పెద్ద రాజకీయ నాయకుడను, నాకు పెద్ద పదవను, పెద్ద ఉద్యోగమను, పెద్ద ఉద్యోగం చేశానను, మా ఆర్థిక వనరులు ఎక్కువను, వాళ్ళెంత పూరింట్లో ఉండేవాడు, వీడెంత వాడెంత అని ఇలా అనుకుంటాం. ఇది అసలు లోక సంబంధమైనది కానీ దైవిక సంబంధమైంది కాదు. మీకు ఒక కారణం చెబుతాను. లాజరు, నూతన నిబంధనలో లాజర్లు 2-3 ఉన్నారు. పేద లాజరు ఒకడు ఉన్నాడు. అవునా? పేద లాజర్కి ఇల్లు ఉందా? లేదు, ఇంటి ముందు పడి ఉన్నాడు. మరి పెద్ద డాబాలో పెద్ద సంపన్నుడైన వాడు పరలోకం వెళ్ళాడా? వెళ్ళలా. మరి ఎవరు వెళ్ళారు? లాజరు వెళ్ళాడు. ఎందుకని? లాజరు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. చాలాసార్లు ఏంటంటే సంఘంలో చాలాసార్లు లోకం ప్రవేశించింది. లోకస్తులు ప్రవేశిస్తారు, శరీరానుసారులు ప్రవేశిస్తారు. సంఘంలో కూడా ఎవరు ఎక్కువ, వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళండి, వీళ్ళు 10 మంది ఉన్నవాళ్ళు, ఇలా వస్తుంది. కొంతమంది ప్రసంగాలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, కానీ అహంబాదు. నేనెక్కడ పాస్ గారు, వాళ్ళెక్కడ, వీళ్ళు ఎక్కడ అంటారు. అందుకని మాసిలమ్మణి గారు ఆ పాట రాశాడు. ఆత్మార్పణ చెయ్యకయే ఆశించితి నీ చెలిమి అహం గర్వం. ఇది సేవకులు కూడా మంచిది కాదు. కొన్నిసార్లు సేవకులు కూడా ఉంటారు, మేము గొప్ప సేవకులమని, గొప్ప ప్రార్థనా పరులమని, ప్రసంగికులు, ఇదంతా ఉట్టిదే. నేను మళ్ళీ చెబుతున్నాను, దేవుడు సహాయం చేస్తేనే మంచి సేవ చేయగలం. ఉదయాన్నే లేచి సేవ చేస్తున్నామంటే దేవుని కృపే. మన బలమైతే ఎట్లా? మన ఆరోగ్యం కూడా దేవుని చేతుల్లోనే ఉంది కదా. కాబట్టి అహంకారం మంచిది కాదు. దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు. కానీ మనం అన్నామని కాదు, కానీ చాలా సంఘాల్లో అహంకారులు అలాగే ఉంటున్నారు. అహంకారులు స్త్రీలకు అహంకారం ఎక్కువ. నేను చెబుతున్నాను, స్త్రీలకి కొంతమందికి అహంకారం ఎక్కువ, అసలు మామూలుగా ఉండదు. అందరు స్త్రీలు కాదు, కానీ పురుషులు కూడా ఉంటారు, కానీ పురుషులు బయటపడరు, స్త్రీలు బయటపడతారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నేను ఒక గ్రామంలో, ఇప్పుడు చెప్పలేను కానీ, ఓ గ్రామంలో ఒక ఆవిడ ఈరోజు కట్టిన చీర ఈ సంవత్సరంలో కట్టదంట. అదే చెప్పుకుంటాను. నేను అన్నాను, చీర కట్టడం, నగలు పెట్టడం భక్తి కాదు, దేవునికి లోబడటమే భక్తి. ఒక చీర కట్టుకునేవాళ్ళు 2 చీరలు కట్టుకునేవాళ్ళు పరలోకం వెళ్ళరా? దేవుని దగ్గర అంగీకరించరా? ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఇలాంటి లోక సంబంధమైన విషయాలు ఆత్మార్పణ చెయ్యకై ఆశించితి నీ చెలివి అహమును ప్రేమించితిని అరచితి ప్రభు నీ కలివి ఆశ నిరాశాయి. కాబట్టి అహంకారులు ఆశ నిరాశ,
సమర్పణ లేకుండా దేవుని సన్నిధిలో ఉండలేము. ప్రభునందు ప్రియమైన వారలారా, కాబట్టి ఎలియాజరు మోకరించి బ్రొక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి అండి. ఎందుకంటే అబ్రహాం వెళ్ళలేదు, అబ్రహాం భార్య వెళ్ళలేదు, లేదు పెళ్లి కొడుకు వెళ్ళలేదు, కానీ పనివాడితో పంపితే దేవుడు కార్యం చేశాడు. 24వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాం అంటాడు, పరలోకపు దూత నీకు ముందుగా వెళ్ళిపో. ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రార్థన ద్వారా కార్యాలు జరిగిస్తున్నారు. కాబట్టి ప్రార్థన తక్కువ చేయొద్దు, ప్రార్థన చేయకుండా ఉండొద్దు. మా కొరకు ఎవరో ప్రార్థన చేస్తారు అనుకోవద్దు. నువ్వు కూడా ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన నువ్వు చేయాలండి. నీ కొరకు ఎవరు చేసినా నీ ప్రార్థన నువ్వు చేయాలి. నీ పాపాలు నువ్వే ఒప్పుకోవాలి, నువ్వే దేవుని దగ్గర మొరపెట్టాలి. ఎందుకంటే ప్రతి మోకాలు, ఆ మోకాళ్ళు నీ మోకాలు కూడా ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన అంటున్నాడు, నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక. ఆయన యజమానికి తన కృప నిత్యము చూపుటకు మానలేదు. దేవుడు నిత్యము కృప చూపేవాడండి, కొన్ని దినాలు కాదు అని ప్రార్థన చేసినప్పుడు వారు తప్పక రెబ్కా ఇంటికి వెళ్ళారు. రెబ్కా ఇంటికి వెళ్ళారు. రెబ్కా వాళ్ళ తండ్రితో మాట్లాడారు. మరి చూడండి, ఎక్కడ మొదలైంది? ఫోన్లు ఉన్నాయా? ఎవరైనా సలహా చెప్పారా? పలానా ఊరు, పలానా అమ్మాయి. వెళ్ళిన తర్వాత అబ్రహాం గురించి చెబుతాడు, నా యజమానుడు దీవించబడ్డాడు, నా యజమానుడికి ఒక కొడుకు పుట్టాడు, మీ అమ్మాయిని చేసుకురమ్మని నన్ను పంపాడు. మరి ఇది చెప్పమని నేను నీ ఇంటికి వచ్చినప్పుడు అన్ని పెళ్ళిళ్ళలో రాసే వాక్యం ఏడవుతుంది 24:50లో, ఇది యెహోవా వలన అయిన కార్యము, మేము అవునని కాదని చెప్పలేదు, దేవుడు చేశాడు. అందువలన పెళ్ళిళ్ళలో చాలాసార్లు ఏంటంటే దేవుని హస్తం, దేవుని ఆత్మ నడిపింపు అవసరం. ఎందుకంటే 2 జీవితాలు కలకాలం ఉండాల్సింది వాళ్ళు. చాలాసార్లు ఏంటంటే డబ్బు, కట్నం, పరపతి, పదవి ఇవే పనిచేస్తాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ పెద్ద గొప్ప ఇంటికి ఒక అబ్బాయిని పంపించారు. బాగా సంపన్నులు, దేశ విదేశాలు తిరిగిన ఇంటికి ఒక అబ్బాయిని పంపించారు పెళ్ళికి. పెళ్లి చేసి ఆ ఇంట్లో అయితే మా అబ్బాయి బ్రహ్మాండంగా ఉంటాడు, వాళ్ళ ఇంటి నిండా కార్లు, పనివారు బ్రహ్మాండంగా చూసుకుంటారని పంపితే మీరు నమ్ముతారా? ఆ ఇంట్లో వీడు పనివాడయ్యాడు. ఆ అమ్మాయి ఎప్పుడు పడితే అప్పుడు క్లబ్బులకి వెళ్ళిద్ది, ఆటికి వెళ్ళిద్ది, ఈటికి వెళ్ళిద్ది అంటానికి లేదు. పొద్దుండే ఈడే కూరగాయలు తేవాలి, ఈడే సరుకులు తేవాలి. అర్థమైందా? వీడు ఉద్యోగం చేయాలా, ఇంట్లో చెయ్యి కట్టుకోవాలి. ఓ రోజు వాళ్ళ తండ్రి తల్లి వెళ్ళి చూసి, వాళ్ళ తల్లి తండ్రి వెళ్తే తలుపు తీయటానికి గంట పట్టిందంట. ఇలాంటి చోటగా నా కొడుకుని పంపిందని. కొన్నిసార్లు మనం అనుకుంటాం సంపదలుంటే బాగుంటాయి అనుకుంటున్నాం. ఉట్టిదే ప్రేమ కలిగి ఉంటాం. కొద్దిగా ఉంటేనేమి, ఎంతమంది ప్రేమగా లేరు. మనమంతా ఏం సంపదల్లో నుంచి వచ్చామా? పేదళ్లలో నుంచి వచ్చి బాగానే కాపురాలు చేసుకుంటున్నారుగా, బాగానే బతుకుతున్నాక. బాగా బతకడం అంటే డబ్బులు, కార్లు కాదు, తిన్నదేదో అరిగి ప్రశాంతంగా నిద్రపట్టడం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని చోట్ల ఆడపిల్లలు హత్య చేయబడుతున్నారు కట్నాల రూపంలో. ఇప్పుడు త్రాగుడు ఎక్కువైపోయింది, వ్యభిచారం ఎక్కువైపోయింది. సంబంధ బాంధవ్యాలు ఇలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అలా విడిపోతున్నాయి, ఇలా అవుతున్నాయి, అలా విడిపోతున్నాయి. నెమ్మది లేదు. కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అబ్రహాం వెళ్ళాడు ఆ ఊరు నుంచి? ఎప్పుడో వెళ్ళాడు. ఇప్పుడు ఇస్సాకు వయసు ఎంత తెలుసా? 40 సంవత్సరాలు. అంటే అబ్రహాం ఇస్సాకు పుట్టకముందు 40, మరి అంతకు 75కి ఆయన బయటకు వచ్చాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళి అడిగితే వాళ్ళు కాదనలేదు. ఎందుకంటే ప్రార్థన, అబ్రహాము నమ్మకం, ఇది యెహోవా వలన అయిన కార్యం. అప్పుడు పెళ్లి కూతురు అడుగుతారు రెబ్కాని అడిగినప్పుడు రెబ్కా ఏమని చూడండి, 56, 58 వచనంలో, అమ్మ ఈ మనుషులతో వెళ్తావా అంటే ఆవిడ వెళ్తానంటుంది. ఆ విధంగా రెబ్కాని తీసుకొని రావటం ద్వారా ప్రభునందు ప్రియమైన వాళ్ళు మనకి ప్రధానం తీసుకొని వెళ్తారంటారు చూడండి. ఆ ప్రధానానికి మూల కారకుడు ఎవరంటే ఎలియాజరే. సంఘ పెద్దలకు చెప్పాలి ఇలా వెళ్ళాలి అని, ప్రార్థనా పనులు పంపాలి. ఇప్పుడు ఏంటంటే పెళ్ళికి ప్రధానానికి వెళ్ళేవాళ్ళు తాగుబోతులు ఎక్కువగా వెళ్తున్నారు. నేను ఫీల్ అవ్వద్దు. కొన్ని ఊళ్ళల్లో ఆ సంఘ పెద్దలు ఈ సంఘ పెద్దలు కలిసి ఫుల్గా పట్టిస్తున్నారు. మందు కూడా డబ్బులు ఇవ్వాలి కొన్ని ఊళ్ళల్లో. అన్ని ఊళ్ళల్లో ఉందో లేదో నాకు తెలిసి కదా, కొన్ని ఊళ్ళల్లో మాత్రం పాస్ట్ గారు అదే సంఘ పెద్దలకి తాగడానికి వెళ్ళాలి. అందరూ తాగుతారనే చెప్పరు, కానీ కొందరు మాత్రం గట్టిగా తాగేస్తారు. ఏం పెళ్ళండి బాబు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆ విధంగా రెబ్కా తీసుకురాబడుతుంది. వచ్చిన తర్వాత ఆ వచ్చే సమయానికి చూడండి ఇంట్లో ఎంతమంది ప్రార్థనా పరులు. అబ్రహాం ప్రార్థనా పరుడు,
మరి ఎలియాజరు ప్రార్థన పరుడు, వాళ్ళు ఏమంటారు, ఇది యెహోవా వలన అయిన కార్యం అంటే ఆ వచ్చే సమయానికి మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థన సమయంలో ప్రార్థన చేయడానికి వెళ్తాడు పొలంలో. ఎవరు చూడండి ఎంత బాగుంటుందో. 66వ వచనానికి రండి. ప్రభునందు ప్రియమైన వర్లారా, రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచెను. ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే 63వ వచనంలో, సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళిను. ప్రార్థనకి సమయం ఇవ్వాలి, ప్రార్థన చేసుకునే విషయంలో వెనకడుగు వేయకూడదు. మరి ఇస్సాకు ప్రార్థన ఎక్కడ చేసుకోవాలి? ఏకాంతంగా చేసుకోవటానికి వెళ్తున్నాడు. మీరు బైబిల్లో మంచి భార్యాభర్తల బంధంలో, పాత నిబంధనలో ఇస్సాకు రెబ్కా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అబ్రహాముకు బహుభార్యత్వం ఉంది. అబ్రహాము శారమని చేసుకున్నాడు, ఆగర్ను చేసుకున్నాడు, కెతురాని చేసుకున్నాడు. కానీ ఇస్సాకు పిల్లలిద్దరూ బహుభార్యత్వమే. ఏశావు బహుభార్యత్వమే, యాకోబుకు 4. కానీ ఇస్సాకు ఒక్కటే భార్య. ఇస్సాకు కుటుంబం ఎంతగా దీవించబడ్డదో. కారణం ప్రార్థన ద్వారా కట్టబడిన కాపురం, ప్రార్థన ద్వారా నిర్ణయించబడింది. ఎన్నో కాపురాలు దెబ్బతింటే అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రార్థనకు వస్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఒకసారి కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే నేను MTH చదవడానికి మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఓ పాస్ గారికి నా రిజిస్టర్ చేసుకునే బుక్ ఇచ్చాడు. పెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేది. ఆడేం పెళ్లి చేశాడు, వాడేం అన్న తిన్నాడు, ఆ డబ్బులు తీసుకున్నాడు. ఆ మొగుడు పెళ్ళాలకు గొడవ వస్తే కోర్టు నోటీస్ నాకు వచ్చింది. కోర్టు కాడికి వెళ్తే తేలింది ఏంటంటే ఎంతమంది యవనస్తులు ఉన్నారో కోర్టు గొడవల దగ్గర. మధ్య వయస్కులు లేరు, అందరూ యవనస్తులే. ఎందుకున్నారు? భార్యాభర్తల గొడవలు. ఎంత స్పీడ్గా పెళ్ళవుతున్నాయో అంత స్పీడ్గా కలిసి ఉండలేకపోతున్నారు. ఏమవుతుంది? మన తల్లులకి, మన తండ్రులకి మనకున్న ఓపిక ఎందుకు ఉండలేదు? ఓపిక ఉండట్లేదు. దైవికంగా కట్టకపోతే కాపురం నిలబడదు. యెహోవా ఇల్లు కట్టించని ఎల్ల దాని కట్టువాని ప్రయాసం వ్యర్థం. చూశారా? అబ్రహాం నమ్మకం, ప్రార్థన. అవునా? దేవుడే దూతను పంపుతాడు. ఎలియాజరు ప్రార్థన, మరి రెబ్కా వాళ్ళ ప్రార్థన, ఇస్సాకు ప్రార్థన. ఆ కాపురం నిలబడిపోయి ఎంత ప్రేమగా జీవించాడు. కాబట్టి మొక్కి ప్రార్థన చేసి ప్రయత్నం చేయటం మంచిది. అరకొరగా చేయొద్దు, తొందరగా చేయొద్దు, వాయిదాలు వేయొద్దు. ప్రార్థన లేకుండా నూతన సంవత్సరంలో ఏ కార్యం చెయ్యొద్దు. మంచి నిర్ణయం తీసుకోండి. దేవునికి ప్రార్థన ఇదే, డబ్బు లేదుగా, ఖర్చు లేదు, కష్టం లేదు. అయితే నిబంధన ఉండాలి. ప్రార్థన చేయకుండా నేనే ప్రయత్నం చెయ్యను. ముందు లేద్దాం. పద్దాక సెల్ ఫోను లోకముచ్చట్లో పక్కన పెడితే సమయం కలిసి వచ్చింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఎలియాజరు మ్రొక్కి దేవుణ్ణి స్తుతించి ఆరాధించినప్పుడు ఆ దేవుడు ఆయన కార్యాన్ని సఫలం చేశాడు. మరి సామెతలు 16వ అధ్యాయం చెబుతాడు, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. కాబట్టి తలలు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ ఈ ఉదయంలో మా వివాహం గురించి తెలుసుకున్నాం. నోటి ప్రార్థన చేశాను, వారి సరైన మార్గంలో నడిపించబడి కార్యం తెలుసుకున్నాను. నేను కూడా అందరి జీవితంలో ఆయన తప్పక ప్రార్థన చేసేవారు, నృత్యవారు, బాగుంచేవారు, శ్రద్ధ ఆసక్తి కలిగి ఉంటారు. ఇప్పుడు వహించి ఆలయంలో ప్రార్థన ఆలయ బయట ఎంతో ప్రార్థించేటట్టు ఎదురు చూసేటట్టు మనం దర్శించారు. అలాగే బాగుంటుంది అన్ని కూడా స్నేహితులు, శ్రామికులు, చేతులు, ప్రవృత్తులు, వ్యాపారం, అలాగే ప్రయాణాలు సిద్ధమైంది ప్రార్థన చేసుకుని ప్రయత్నించారు. అలాగే ఎస్పీ గారు, పోలీసు గారు, స్థానిక కౌన్సిలర్లు, దైవజనులు, కాపులు, సేవకులు, దర్శకులు, వాళ్ళు సంఘ సమస్యలు, అలాగే ఉద్యోగులు సహాయం చేసేవారు. మా పక్కనే ఆయన నర్సింగ్ కాలేజీ విద్యార్థులు ఉపాధ్యాయులు, క్రైస్తవులు ఆలోచించినప్పుడు దేవాలయం వచ్చారు.
అలాగే మరి దేశ విదేశాలకు నాశనం పండుగ గురించి తిరిగి వెళ్ళే క్రమంలో కూడా ప్రేమ ఉద్యోగ విషయాలు, వివాహ విషయాలు, ఇప్పుడే వివాహాన్ని సరైన గర్భఫలాలు మరి అబ్రహాం కోసం ఇస్సాకు ఇచ్చారు. మరి ఎంతో మంది పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నారు. ఇస్సాకు లాంటి వారు, సమీర్ లాంటి వారు దయచేసి సొంత ప్రణాళిక ఆర్థిక ఇబ్బందులు ఒకరి ఒకరి లేక బాధపడేది. మరి ఉద్యోగ బాధ పేరు చోట తల్లిదండ్రులు వచ్చారు, మరి ఎవరు ఉద్యోగం ఉన్నప్పుడు ఆయన బాధపడదు రావు వ్యసనం ఆన్లైన్ maybe the Lord will show you there are some sections, when some sections to ask the generals, but put it Saturday, Madhuvana, Amish, like Nanda, and Maramata, Casa, I like the week, when Guru is something we go over. Prasad, Sunday, Nine, but papers, but Lain direction, Marinaro, Academic Training Discipline. Alain Daki, the Mahanisha Mario, and deliver a scan of some regional, Academic Sharp, Shell, so the Kenyan using market Jacob Shanghai and like a 3% Children is a program of car and the children. Your version is a program, one each guide foundation. And Asha Josh, that for Shannon Shannon, which got the ditch. But for Roger, that for the ditch. And on the mother, and where the jail is decided to go, they were done in a hurry. I shall share and go to accept and worship. And the body of the so the dance, so the music, and so much of piano, and your beauty. The people check it, take on the information and the worship to it. Like the one of the parent, but I'm the year to our church. I have the shadow sandwich. They were the Shukra, the Golden was the Golden Shukram, sorry, Krishna for you. Natali, one fidelity, now is with you. Only the brother police and tomorrow, I'm going to use you. They have not the pastor. You go to the right and center. I would like to have the guy stage, so that the medical very purpose of market, the door, the person, the Shampoo, Sunita Sunil is Manos Gas, Power is number way, this would be 9 action price are going to get Mark Very long is last better channel. Rather there was a salary, bigger shape. But we that God, and the published by University of Sometimes you
అలాగే ప్రార్థన చేస్తున్నాం. మీ వందనాలు. వైద్యులు గారు మరి సుందర గారు ఆయన న్యూజిలాండ్ కుమార్తె పరిషత్తులో దేవుడిపై ప్రార్థన సిద్ధపరుచున్నాం. మరి ఈ సంవత్సరం మరి గుర్తికి వచ్చే సంవత్సరం రిటైర్ సేవ చేయాలి. సుందరదాన్ని తోడు లక్ష్యం దాని తోడు ప్రార్థన నేను ఆలోచిస్తున్నాను. తొంభై సంవత్సరాలు పెట్టుకుంటుంది రవికుమార్ రెడ్డి రావడంకు ఆ యొక్క కుమార్తె ప్రార్థన చేస్తున్నాను. ధన్యవాదాలు జోసఫ్ సత్యమైన గాయాలని
లేఖలు సునీల ప్రార్థనలు జరిగే పాపలేదు కుమార్ మాసి ప్రార్థన మా మిత్రులు చదివినప్పుడు పద్ధతి పడిపోయి ముట్లు విషయం తండ్రి సహాయం ప్రార్థన మరియు ప్రసన్నమైన కుమార్ అలాగే రాష్ట్ర పరిస్థితి కుమార్ రాజేశ్వర చదువుని ఆశ్రయించి ప్రార్థిస్తున్నాం దీవించి అలాగే జానసి గారి భార్య విషయం ప్రార్థిస్తున్నాం ఉదయం లేచి ఈ ఫేస్బుక్ ద్వారా నిరీక్షించే వారు ఉన్నారు. నామ రవీంద్ర గారు, ఝాన్సీ గారు, వారి ఆరోగ్యం కొరకు, మరి బిందు భర్త కోటేశ్వర బిడ్డలు సన్ని సోని కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసరాలు బడుగు ఇందిర ప్రభాకర్ కొరకు, రేఖ డెలివరీ తల్లి బిడ్డ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ, లావణ్య కొరకు, మౌనిక కొరకు కూడా వేడుకుంటున్నాను. ఆయన నీ దాసుడు గోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ కుమారుడు రవితేజ వివాహం కొరకు, మండే ఇస్తేరాని కొరకు, నాయన కొండ అన్నపూర్ణమ్మ కుటుంబం కొరకు, నాయన నీ దాసుడు సురేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి అమరే ప్రభా, నాయన మోహన్ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. పిల్లి కనకరాజు రాకపోకలు బిడ్డల కొరకు, అలాగే పెరికల కిరణ్ దీర్ఘాయు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆమె డాక్టర్ వసంత కొరకు, సందీప్ నాయన సన్ని గర్భఫలం దుబాయ్లో దీవించింది. నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసరాలు నాయన శంకరు ప్రభుదాస్ గారు వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించిన ఆయన పెరికల కిరణ్ దీర్ఘాయు కొరకు కూడా వేడుకుంటున్నాం. కుటుంబాన్ని మీరు దీవించి నల్లజరు విరుదలయంలో ఉన్న రవి కొరకు, జ్యోతి బిడ్డల కొరకును, రామచంద్ర లత బిడ్డల కొరకును, భాస్కర్ భార్య బిడ్డల కొరకును,
అశోక్ కొరకును నాయన ప్రార్థన చేస్తున్నాం, హరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి శారం కొరకును ఇందిరమ్మ బిడ్డలందరూ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. పొదుగులు జోసఫ్ భార్య బిడ్డలు, పొదుగులు కమయ్య భార్య బిడ్డల కొరకు, స్థానిక సంఘ కాపుల కొరకు, సంఘ పెద్దల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. సుబ్బరాజు భార్య బిడ్డల కొరకు, మాణిక్యరావు భార్య బిడ్డల వారి తల్లి కొరకు, జోగి ప్రకాష్ కొరకును, అలాగే తండ్రి జోగి రూబిన్ కవిత బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సుందర్దాస్ భార్య బిడ్డల చదువులు కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. కృష్ణాపర్ గారి భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారిని దీవించండి. సుహాసిని గారు, జార్జి గారు, అలాగే తండ్రి నీ దాసుడు నాయన కంచెల విద్యాగిరి బాబు, ఆలిస్ గారు, జీవిక వీసా కొరకు, మిన్సీ కొరకు, మమతా బిడ్డలు, రాజశేఖర్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, దీవించండి ఆయన. అలాగే తండ్రి సుమని కొరకు, వారి భర్త మాణిక్యరావు కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. అలాగే జాకబ్ పాష గారి దీర్ఘాయు కొరకు, అలాగే తండ్రి నీ దాసుడు దండమూడి ప్రసాద్ వారి తల్లి తండ్రి భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పురుషోత్తం పాష గారు భార్య బిడ్డల కొరకు, పీటర్ పాష గారి భార్య బిడ్డలు, భాగ్యరాజ్ భార్య బిడ్డల కొరకు, మరి దైవజనులు ఎవరైనా ఆసుపత్రులు ఉన్న, అనారోగ్యాలు ఉన్న, వ్యాధి బాధలు ఉన్న వారిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం. మరి సంఘానికి నూతనంగా ఇచ్చిన అధికారులను దీవించండి. కోర్టు నుండి వచ్చిన అధికారులు మంచి పరిపాలన, సంస్కరణ దయచేయనాయి. దయగల మా తండ్రి విడో పార్శ్వదాలకి సంఘం డిసెంబర్ 19వ తారీఖు గొప్ప కార్యం చేశారు. సుమారు ఆయన 80-90 మంది విడో పార్శ్వగాలు జనాల పంతులు హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన పిల్లలకు భోజనాలు పెట్టారు. మంచి ఆర్థిక వల్ల 2,000 రూపాయలు కవర్ ఇచ్చి పంపించారు. వారికి ఒక రోజు ప్రేయర్ చేశారు. మరి సంవత్సరం అంతా వారి ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు మీరు నుండి దానికోసం శ్రమించిన వారు, గుప్పిలు విప్పిన వారు, పనిచేసిన వారు, భోజనాలు పెట్టిన వారు, కవర్లు ఇచ్చిన వారు, నాయన సెలవు పెట్టుకున్న డ్యూటీ చేసిన బిడ్డలు మీరు దీవించమని వేడుకుంటున్నాం. నువ్వు మర్చిపోయే దేవుడు కాదు నాయన. నా సేవకులని గిన్నెలు చల్లినిచ్చి నా పొలం పోగొట్టుకోరన్నారు. ప్రేమగల తండ్రి యెరూషలేము, యోదయ, సమరయ, బుదిగంతాల పరిచయం దీవించి ఇంకా స్వార్థ అందరి ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, హింస జరుగుతున్న నైజీరియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మరి మణిపూరు, ఒరిస్సా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆంధ్ర సవతి నూతన సంఘంలో మాతోటి కాపర్లు, సేవకులు, పనివారిని జ్ఞాపకం చేస్తున్నాం. కృపమ్మ ఆరోగ్యం కొరకు, దానం ఆరోగ్యం, ఆయుష్కాలు, రతరాజు పెద్దపాపల కొరకు, పాషం గారి ఆరోగ్యం, కెరువు, మరి శనివారం తిరిగి యూటీసీకి వెళ్ళాలి, సెబ్బు మరి తిరిగి కాలేజీకి వెళ్ళాలి. బిడ్డలు దైవ భయం, ప్రార్థన జీవితం, మోకరించేవారు, ప్రార్థించేవారు, దేవునికి లోబడే బిడ్డలు సేవా జీవితంలో మీరు తోడైంది. ఆలయం బయట లోపల మరి ప్రార్థించే బిడ్డల కొరకు మిత్రుడు నాయన రాజా సెల్వం నాయన హాస్పిటల్స్ కొరకు, తన ఆర్థిక ఆరోగ్య విషయాలు, గర్భఫలం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రార్థించమని అడిగిన బిడ్డలు అందరూ ఉన్నారు. మరి ఆయన వ్యక్తిగతంగా ప్రార్థించమని అడిగిన వారు ఉన్నారు. వారిని కూడా నీ సన్నిధిలో ఎత్తుపడుతున్నాం. వారిని మీరు దీవించండి. తిరిగి మళ్ళీ రేపు ఉదయం నీ సన్నిధిలో ఉండటానికి, రేపు సాయంత్రం జరిగే పాత సంవత్సరం వేడుకోలు, నూతన సంవత్సరం వేడుకోలు, ప్రభురాత్రి భోజన సంస్కారం, వాగ్దానాలు ఇవన్నీ సక్రమంగా జరగాలి. నూతన సంవత్సర వేడుకల్లో యవనస్తులు త్రాగి రోడ్ల మీద అల్లరి చిల్లరగా తిరగకుండా నాయన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలని తాగి వాహనాలు నడిపి గాయాలైన వారు, ప్రాణాలు కోల్పోయిన వారు నాయన, అలా ఏ యవనస్తుడి జీవితం కాకూడదు నాయన. మరి ఉదయాన్నే నీ సన్నిధిలో ఉన్నాం. నాతో పాటు వ్యక్తిగత ప్రార్థన చేసి బిడ్డలందరినీ దర్శించి దీవించి వారు ఏ కష్టంలో శ్రమలో ఉన్న ప్రార్థన ఆయుధంగా చేసుకొని, మరి అబ్రాహాము ఎలా మొక్కాడు నాయన, అలాగే ఎలియాజరు ఎలా మొక్కి కార్యాలు సాధించారు. మేము కూడా ఇక్కడి నుంచి ప్రతిరోజు ప్రార్థించి మొక్కి నమ్మకంగా సేవించి ప్రతి కార్యాన్ని సఫలం చేసుకునే బిడ్డలుగా చేయమని, మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభు అయిన యేసు పేర వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడి నీ రాజ్యం పరిశుభ్రంగా, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా. మా అనుదిన ఆహారం మాకు దయచు. మా అపరాధం చేసిన వారిని క్షమించుకుంటున్నాము. అపరాధం శోధులని తగ్గించి రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైపోతాం. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించు వారికి తోడై ఉండును గాక. నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నా ఆత్మ విరబూయ నా దీక్ష ఫలింప నా నావలు కాలిడును
సాయంత్రం పాత సంవత్సరానికి వీడ్కోలు, నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ ప్రత్యేక ప్రార్థన, ప్రభురాత్రి భోజన సంస్కారం, వాగ్దానాలు ఉంటాయి. మరి పెద్దలు, సంఘం, స్త్రీలు, పురుషులందరూ కూడా పెద్దలాడే మరి 9:30 నుంచే మొదలు పెట్టుకుందాం. చక్కగా క్రమబద్ధంగా జరిగించుకుందాం. అలాగే 1వ తారీఖు కూడా ప్రత్యేక ఆరాధన ఉంటుంది. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోవాలని మనకి. ఈరోజు సాయంత్రం అక్కడ ప్రేయర్ ఉండేదిగా, మీ చెల్లెలండి